ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రావణ మాసంలోనే కృష్ణపక్షం అష్టమి తిథిన కృష్ణుడు అవతరించాడు కాబట్టి ఆ రోజున మనం కృష్ణాష్టమి అని పండుగ జరుపుకుంటాము. రోహిణీ నక్షత్రం లగ్నమందు అర్ధరాత్రి సమయాన దేవకీ వసుదేవుడు దంపతులకు ఆయన జన్మించారు. ఈ సంవత్సరం ఆగస్టు 30వ తారీఖు ఉదయం 1:59 మరుసటి రోజు తెల్లవారుజామున 4:23 మధ్య అష్టమి తిథి కొనసాగుతుంది. అంటే మనకి 1:59 నుండి మొదలయ్యి 4:23 వరకు అష్టమి తిథి ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలోనే మనం కృష్ణుడిని ఆరాధించటం అనేది చాలా మంచిది. ఆ రోజు కృష్ణుడికి అత్యంత పర్వదినము. ఆ రోజు చిన్ని కృష్ణుడిని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు అంటే కృష్ణాష్టమి రోజున తెల్లవారుజామునే లేచి అన్ని పనులు పూర్తి చేసుకుని తల స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. ఇంటిని శుభ్రం చేసుకొని ఆవు పేడతో ఇంటి ముందు కల్లాపి జమ్మి ముగ్గులు వేసుకుంటే చాలా మంచిది. గడపకు కూడా పసుపు కుంకుమలతో పూజించి గుమ్మాలకు తోరణాలు కట్టి చిన్ని కృష్ణుడు మన ఇంటికి వస్తున్నాడు అన్నట్లుగా పాదాలు చిత్రించుకుంటే చాలా మంచిది. మధ్యాహ్నం 12 గంటలకు మాధవుడికి పూజ ప్రారంభించి చేస్తే కనుక అత్యంత శ్రేయస్కరం. బాలకృష్ణుడి విగ్రహం గనక ఉంటే విగ్రహం ముందు 5 ఒత్తులతో దీపాన్ని గనక వెలిగించి ఓం కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. కృష్ణుడి పూజ ఆ రోజు 3 రకాలుగా ఆరాధిస్తారు. సూర్యోదయానికంటే ముందు, మధ్యాహ్నం వేళ, అర్ధరాత్రి సమయంలో ఆయనకు పూజలు చేస్తారు. మొదటి ఆరాధన అంటే ఆ రోజు సూర్యోదయానికంటే ముందే కృష్ణుడిని మొదటిసారి ఆరాధన చేస్తారు. ముఖ్యంగా ఉపవాసం చేసేవారు చిన్ని కృష్ణుడిని ఆరాధిస్తారు. రెండవసారి ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు ఆయనకు పూజ ప్రారంభిస్తారు. మొదట నీరు తీసుకుని దేవకికి అర్పిస్తారు. తల్లి దేవకిని పూజించిన తర్వాత మాధవుడికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. మూడవ ఆరాధన, ఇది అత్యంత ముఖ్యమైన ఆరాధన, అర్ధరాత్రి 12 గంటల తర్వాత జరుగుతుంది. ఎందుకంటే ఆ మురళీకృష్ణుడు జన్మించింది ఆ సమయంలోనే కాబట్టి ఆ సమయంలో చిన్ని కృష్ణుడిని ఆరాధిస్తారు. తమ కోరికలను నియంత్రించుకొని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం మానేస్తారు. కృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. మొత్తం 56 రకాల నైవేద్యాలను అర్పిస్తారు. అయితే అందరికీ 56 రకాల వంటకాలు చేయటం అంటే చాలా కష్టం కాబట్టి దీని గురించి మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా వాటి స్థానంలో మీరు వెన్నతో తయారు చేసిన ఏదైనా తీపి వంటకం లేదా వెన్నను శ్రీకృష్ణుడికి సమర్పించవచ్చు. ఎందుకంటే కన్నయ్యకు వెన్నంటే అమితమైన ఇష్టము. ఫలితంగా మీరు ఎల్లప్పుడూ సుఖంగా ఉండేటట్లు చేయటమే కాకుండా ఆ మాధవుడు మీ కోరికలను కూడా తప్పక తీరుస్తారు. ఈరోజు అంటే కృష్ణాష్టమి రోజు ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణుడి లీలలు కథలతో జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేయాలి. అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరం, బాలకృష్ణ స్తోత్రం, శ్రీకృష్ణ సహస్రనామాలు, భాగవతంలోని 10వ స్కందం చదవాలి. ఆలయంలో అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేస్తే వారికి వంశాభివృద్ధి, ఐశ్వర్యాలు చేకూరుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. స్కంద పురాణం ప్రకారం ఈరోజు మాధవుడికి అర్చిస్తే సకల పాపాలు తొలగి మోక్షం కలుగుతుంది. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.